సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ఎక్కువ మంది రేషన్ కార్డులు రావటం లేదని, పింఛన్లు అందటం లేదని తన దృష్టికి తీసుకువచ్చారు అంటూ ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ అమలవుతున్న నేపథ్యంలో అర్హులైన కొంతమంది ఇప్పటికీ రేషన్ కార్డులు, పింఛన్లు అందుకోలేకపోతున్నారు అన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి సమస్యకు పరిష్కారం దొరికేలా చూస్తానంటూ తెలిపారు. నగరంలోని 24, 25 డివిజన్లో పర్యటించిన అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. తాను డివిజన్లో పర్యటించే సమయంలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందంటూ చెప్పారు. ప్రభుత్వ పనితీరు పట్ల, ఒంగోలు నగరంలో జరుగుతున్న అభివృద్ధి పట్ల వారంతా సంతృప్తిగా ఉన్నారంటూ తెలియజేశారు. చిన్న చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు వివరించారు. ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ ఒంగోలు నగర అభివృద్ధికి ఎమ్మెల్యే ఎంతగానో కృషి చేస్తున్నారంటూ కొనియాడారు. సుపరిపాలనలో తొలడుగులో భాగంగా ఎమ్మెల్యే డివిజన్లో పర్యటిస్తున్న సమయంలో కొన్ని సమస్యలు అక్కడికక్కడికే పరిష్కారం అవడం పట్ల మేయర్ గంగాడ సుజాత సంతోషం వ్యక్తం చేశారు. రేషన్ది ఒకటి, కొత్త పెన్షన్లు ఒకటి, దానికి ఏదో 14-19లో మనం ఎలిజిబిలిటీ ఉండే అందరికి ఇచ్చాం. తర్వాత జరిగిన ఇష్యూలో కరెంటు బిల్లు 300 యూనిట్స్ దాటిన తర్వాత పెండింగ్ పెట్టడం, లేకపోతే ఇన్ని మీటర్స్ హౌస్ ఇంత స్క్వేర్ ఫీట్ ఎక్కువ ఉండేటప్పుడు రేషన్లు, పెన్షన్లు ఆపటం, అట్లా నామ్స్ లాస్ట్ గవర్నమెంట్ పెట్టింది. అది ఆ నామ్స్లో ఇంకా కంటిన్యూ అవుతున్నట్టున్నారు. దానికి మనకి అడ్మిన్ కానీ వీళ్ళందరూ కూడా ఇవన్నీ దీనికి ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చెప్పడం వల్ల రావట్లేదని చెప్పి అంటున్నారు. దీన్ని కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. పాత పద్ధతులు ఏమున్నాయో అదన్నీ మారాలి. మనం ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరికీ వాళ్ళకి లేకపోతే కరెంటు బిల్లు వస్తుందనో ఇంకోటి వస్తుందనో ఆపేది కరెక్ట్ కాదు. వాళ్ళందరికీ వచ్చే విధంగా రేపు సీఎం గారితో కూడా మాట్లాడి దాన్ని కూడా అందరికీ వచ్చే విధంగా చేస్తామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.